నాకు ఈ కుటుంబము, భార్యాబిడ్డలు, అమ్మా నాన్న, తోబుట్టువులు లాంటి బంధాలు లేకపోతే నేను జీవితంలో ఇంకా గొప్పవాడిని అయ్యేవాన్నేమో అని భావించే కొడుక్కి తండ్రి ఏం చెప్పాడో తెలుసా? ఒక ఊర్లో తండ్రి కొడుకులు మేడపైన గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరవేయాలో తండ్రి పిల్లాడికి నేర్పిస్తున్నాడు. ఆ గాలిపటం బాగా ఎత్తుకు వెళ్ళాక ఆ గాలిపటం యొక్క దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. ఆ దారాన్ని పట్టుకోగానే కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అలా తండ్రి కొడుకులు ఆనందంగా ఉన్న సమయంలో కొంతసేపు ఆ గాలిపటం దారాన్ని చేతితో పట్టుకున్న ఆ కొడుకు తండ్రిని ఇలా అడిగాడు, నాన్న, దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తు ఎగిరిందే, ఒకవేళ దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకెళ్తుంది కదా అన్నాడు ఆ కొడుకు. ఆ మాటలు విన్న ఆ తండ్రి నవ్వుతూ, సరే అయితే దారాన్ని తెంపేద్దామా మరి అని అడిగాడు ఆ తండ్రి. తెంపేద్దాం నాన్న అన్నాడు ఆ కొడుకు ఎంతో ఉత్సాహంగా. మరుక్షణంలో ఆ ఇద్దరూ కలిసి ఆ గాలిపటం దారాన్ని తెంపేశారు. టప్ అని గాలిపటం దారం తెగిపోగానే ఆ గాలిపటం ఇంకా పైకి ఎగిరింది. అయితే అది అంతలోనే దారి తప్పి అటు ఇటు కొట్టుకుంటూ కింద పడిపోవడం మొదలుపెట్టింది. చివరికి వారు చూస్తుండగానే ఆ గాలిపటం ఎవరో మేడ మీద కూలిపోయింది. ఇది చూసిన కొడుకు, ఇలా జరిగిందేంటి నాన్న అన్నాడు చాలా విచారంగా. దారాన్ని తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే కిందకొచ్చి పడిపోవడం ఆ పిల్లాడికి నిరుత్సాహాన్ని కలిగించింది. బెక్కముఖం వేసుకుని విచారంగా చూస్తున్న తన కొడుకుని దగ్గరికి తీసుకుని ఆ తండ్రి ఇలా చెప్పాడు, గాలిపటానికి దారం ఉండేది దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా తక్కువైనా ఆ గాలిపటం తట్టుకొని నిలబడి ఇంకా ఇంకా పైకి ఎగిరేలా చేసేందుకే ఆ దారం ఉపయోగపడుతుంది అని చెప్పి మరో గాలిపటానికి దారం కట్టి ఎగరవేసి తన కొడుకు చేతికి దారం అందించాడు ఆ తండ్రి. మన జీవితాల్లో కూడా మనకి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఈ కుటుంబం అనే బంధం నన్ను వెనక్కి లాగేస్తుంది, ఈ బంధమే లేకుండా ఉంటే మనం జీవితంలో ఇంకా ఏదో సాధించే వాళ్ళమని. గాలిపటానికి దారం ఏ విధంగా అయితే సహాయం చేస్తూ స్థిరంగా ఎగిరేందుకు ఇంకా పైకి వెళ్లేలా సహాయపడుతుందో అలాగే మన కుటుంబం అందించే ప్రేమ, సేవ, సౌకర్యం వల్లనే మనం నిజానికి ఏ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి. కుటుంబం ఎప్పుడూ మనల్ని పట్టుకొని లేదు. ఒకవేళ పట్టుకొని ఉందనుకొని కుటుంబాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టు తప్పిపోతాం. తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం. మన కుటుంబం మనకి బలహీనత కాదు, మన బలం. ఏకలోతు కష్టాల నువ్వు కూరుకుపోయినప్పుడు నిన్ను కొట్టో తిట్టో 4 మాటలను నీ కుటుంబ సభ్యులే నిన్ను ఆదుకుంటారు తప్ప బయట వాళ్ళు, నీకు పరిచయం ఉన్నవాళ్ళు, నువ్వు స్నేహితులుగా భావించే వాళ్ళు నీ కుటుంబ సభ్యులకు సాటి రాలేరు. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?